హాయ్ అక్క, ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ఉగాది పండుగ. మరి మనం పచ్చడి చేసుకుందామా? చేసుకుందాం. పచ్చడి చేసుకుందాం అంటే ఇప్పుడు మనకి చింతపండు కావాలి, మామిడికాయలు కావాలి, వేపపూత కావాలి, అవన్నీ కావాలి. ఇప్పుడు మన మూలన నడుపు తిత్తరాలు ఇయ్యారు. మనం మెల్లగా పోయి దొంగతనం చేద్దాం. సరే సరే. చెల్లెగడ చెట్టుంది, పోదాం పాయ. అవును అక్క, పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయి, పోదాం. అక్క, ఈడెంత పెద్ద మామిడికాయ చెట్టుకోవచ్చు, తెంపుకుందాంపా. మీరు ఆమె కొట్టినందుకైనా మనకి బాగా మామిడికాయలు దొరికినాయి. మనమే చేసుకుందాం. ఇంకేం కావాలి? వేపపూత. వేపపూత దగ్గరకు ఇక్కడ వేపపూత అవుతుంది కానీ బాగా పైకి ఉంది, మనకి తెంపరాలి కదా. ఇక్కడ కట్ట ఉంది కదా, బాగా కట్టతో తెంపుతాం. ఎంతగానో ఉంది వేపపూత. పట్టుకుందా దొరికినాయి కానీ చేసుకోవటానికి కుండలేదు కానీ తెచ్చుకుందాం. కుండ తెచ్చుకుందాం. ఓ మిషన్ కుట్టావా? కొట్టకుండా ఉంటే ఇస్తావా? మేము పచ్చడి చేసుకుంటున్నాం. ఇస్తా. ఏం చేస్తావు? పచ్చడి చేసుకుంటా. పచ్చడి చేసుకుంటావా? సరే తీస్తా. ఏడుంది? అక్కడ ఉంది, తీసుకో. బంగ్లా పక్క పంట. మిషన్ కుండ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తా. సరే తీసుకో. చింతపండు తీసుకున్నాం పారు. మనకు చింతపండు అవును, అన్ని దొరికినాయి కానీ ఒక చిన్న పండుగ దొరకలే. మెల్ల చింతపండు తీసుకున్నాం. పచ్చడి చేసుకుంటున్నాం. మరి ఉప్పు కారం తీసుకురా. పొలం దారి మన సంగపాము ఉంది కదా, అక్కడికి వెళ్దాం.
అంటే చింకోవడం దేవుడు ఏం పెడతారా ఇప్పుడు హలో పూజారి గారు, ఇక్కడ మేము అందరం కలిసి జాతకం చూపించుకుంటాం, వస్తారా మీరు? ఏ లేదు, తొందరగా ఒక 5 minutes అయిపోతుంది. ఇక అందరు మీ దగ్గరికి వద్దాం కానీ అందరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకోసమే మీరు రండి. వస్తారా? సరే అండి, తొందర రండి. సరే వస్తారా? ఎంత మంచిగా పిల్లలంత మంచిగా అప్పులన్నీ దిగుతాయా? మా పేరు సంవత్సరంలో శనిగురుడు మీకు మంచిగా లేకుండే, ఇప్పుడు మీకు మంగళ మహాదశ వచ్చింది. ఇప్పుడు మీకు అనుకున్న పనులు అవుతాయి, అప్పులు తెరుతాయి, బాకులు తెరుతాయి. సిరిపడి వేయండి మస్కటు పెట్టండి, మీరు గింజాలు.